ముకుంద, జగత్పీడాకరుడైన నరకుని సంహరించి ఎల్లలోకమున సుస్థిర శాంతి భద్రతను ప్రసాదించింది. మహేంద్ర, ఈ శాంతి భద్రతలు తాత్కాలికమే. మహర్షి ఏమంటిరి? ఉన్నమాటే, నరకాసుని మించిన లోకకంటకుడు మరొకడు తయారయ్యాడు శ్రీవారి దయ వల్ల. నారద, నా వల్ల? ముమ్మాటికి నేను ఆనాడే చెప్పాను, మీరు నా మాట మన్నించలేదు. ఆ మహోదరుడు శివుని మెప్పించి అజేయమైన వరాలు గైకొన్నాడు. అటులనా? అవును, అనేక అమోఘాస్త్రాలతో పాటు నర సురాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు ఎవ్వరి చేత సావు లేకుండా వరాలు పొందాడు. కృష్ణ, ఆ వరదర్భంతో వాడు సాధులోక బాధాకరుడే ఎంత సంక్షోభం తెచ్చిపెడతాడో ఏమో. కలతపడకు మహేంద్ర, ఇది వరకు ఎందరిటి వరాలు పొందలేదు, ఎన్ని దురాగతాలు చేయలేదు. సుదక్కు వారి గతి ఏమైనది, వీని గతి ఎంత? పాపం పండని ఒకటి. ఏమి కేరింత, ఏమి కవింత! రావే రమణి, ఆరగింపటు వెళ్తున్నా వెలుగులాడిన పుట్టి స్పష్టం ఇనువడిస్తున్నది మనవచ్చి. ఏమిటి అత్యాచం? అరసుకురాల, నా మగసిరిని ప్రశంసించక రోధిస్తున్నావా? ఛే భగవంతుడా, ఈ రాక్షస కృత్యాన్ని నివారించవా? వదులు వదులు, మేము మునిపట్టున్నాం, మా జోలికి రాకు. మా నాదులు చూసి శాపం తప్పదు. కాంతలు, మీ ప్రాణ కాంతలు నీ సుమంతయు చెనకదాలు రెండు. ఒరి ముష్కర, ఏమిరా నీ అహంకారము? నీచుడా, నిప్పులతో చెలగాటమా? నీ మదాంధతకు ఇదే ప్రాయశ్చిత్తం అనుభవింతువు కాక. ఈ క్షణముననే నీవు భస్మమైపోదువు కాక. హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం హర హర. ఆహురే జలధారులారా, సూచితరా మీ తపోశక్తి ఏమైనదో. ఏమి ఈ ఆక్రందన! హృదయ విదారకమై లోకమే ఏకకంఠమున శోకిస్తున్నట్టున్నది. పరమేష్టి, ఈ అరిష్టానికి కారణం? మహాదేవుని వరాలతో ప్రబలుడైన ఆ మహోదరుని దౌర్జన్యం. చూడండి, వరదర్పంతో అప్పుడే వాడి ఎట్టి దురాగతాలకు పాల్పడ్డాడు. ముందు ముందు ఇంకెన్ని దుర్మార్గాలు కావిస్తాడు, ఎందరి పతివర్తల సౌశీల్యం మంటగలుపుతాడు. లేదు దేవి, లేదు. అలా ఎన్నటికీ జరగదు. నా భూతో నా భవిష్యత్. ఏమి ఈ అపురూప సృష్టి, ఏమి ఈ రత్నాల బొమ్మ సౌందర్యం! వత్స, నీకీ సుందరి బొమ్మగా కనిపిస్తున్నదా? కాదా జనని, ఇది నిజముగా బొమ్మేనే. నారదా, నీకేమైనా మతి భ్రమించినదా? సుందరిని పట్టుకొని బొమ్మంటావు. జనని, అవును. సరస్వతి, మీ ఇద్దరి వాదము సమంజసమే. నీకు కనిపించేది సుందరి, నారదునకు కనిపించేది బొమ్మే. ఇంత విడ్డూరం ఎలా సాధ్యం పితృదేవా? ఎలానంటావా? ఆ సుందరి వ్రేలనున్న ఉంగరం తీసి చూడు, నీకే తెలుస్తుంది.
ఆహా ఆహా ఇప్పుడు నాకు కూడా సుందరిగానే కనిపిస్తున్నది. అంటే ఈ ఉంగరం వ్రేలనున్నంత వరకు పురుషులకు బొమ్మ, స్త్రీలకు స్త్రీ. ఆహా ఏమి విచిత్ర సృష్టి! జనక, దీనితో ఏదైనా జగన్నాటకం సాగవలసి ఉన్నదా? అవును, ఆ నాటకం నీవే నడిపించాలి. ఈ సుందరి పేరు వసుంధర. ఈమెకు నీవు పాలక జనకుడు. అయిన భర్తను వెదకి వివాహం జరిపించే బాధ్యత నీది. ఆహా పరమేష్టి శాసనం లోక కళ్యాణకరం, శిరసా వహిస్తాను. కానీ జనక, చూస్తున్నారుగా, ఈ సుందరి ఉలకదు పలకదు, అచలగా ఉంది. ఇదిగో జ్ఞాన అహంకార చైతన్యములను ఇప్పుడే ప్రసాదిస్తున్నాను. స్పృహ రాగానే వెంట తీసుకుని వెళ్ళు. ఈ చుట్టూ కనిపించేది ఏమిటో, ఏమైతేనే చూడాలనిపిస్తుంది. ఎందుకనో అసలు నేను నేను ఎవరినో. వసుంధర, ఆ నాన్న పిలిచారా? అవును, వసుంధర నీ పేరేగా. నా పేరా? వసుంధర. బాగున్నది బాగున్నది. మరి మీరు? నేను నీ జనకుడను. ఆ జనకులా? బాగున్నారు బాగున్నారు. మాట బాగున్నది. నేను, మీరు. ఆ జనక, మాటలు వస్తున్నాయి. మాటలు, పాటలు, ఆటలు అన్నీ వస్తాయి నే చెప్పినట్టు వింటే. చెప్పండి, చప్పు చప్పున. చప్పునే వస్తుందిలే, సహజ పాండిత్యం. చెప్తాను రా. అమ్మా వసుంధర, చూసావా, మన నివాసాల్లో ఇది ఒకటి. ఆ, బాగున్నది బాగున్నది. హాయ్ హాయ్. జనక, హఠాత్తుగా తోచింది, ఏమైనా తినాలి. ఓ, అది ఆకలి. ఉండు, నీ వెళ్ళి పళ్ళు తీసుకొస్తా. జనక, ఆ. నేను విహరిస్తూ ఉంటాను. అలాగే. ఓహో
కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది